ఆర్టికల్ 370 రద్దుకు 7 ఏళ్లు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశం అనేక భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలతో కూడిన వైవిధ్యభరితమైన దేశం. భిన్నత్వంలో ఏకత్వం అనే వైవిధ్యాన్ని కాపాడుతూ జాతీయ సమైక్యతను బలోపేతం చేయడం భారత రాజ్యాంగ ప్రధాన లక్ష్యం. స్వాతంత్ర్యం అనంతరం జమ్మూ కాశ్మీర్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా ప్రత్యేక హోదా కల్పించబడింది. అదేవిధంగా ఆర్టికల్ 35A ద్వారా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు ఇవ్వబడ్డాయి. అయితే ఈ ప్రత్యేక హోదా కారణంగా కేంద్ర ప్రభుత్వ చట్టాలు, సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. దీంతో ఆ ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయి. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35Aలను రద్దు చేస్తూ జమ్మూ కాశ్మీర్, లడఖ్లను కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించింది. ఈ నిర్ణయం దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని చెప్పవచ్చు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జాతీయ పతాకం అనే భావనకు ఇది బలాన్ని ఇచ్చింది. 7 ఏళ్ల కాలంలో ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సాధికారత, పర్యాటకం, ప్రజాస్వామ్యం, పారిశ్రామికాభివృద్ధి వంటి అనేక రంగాల్లో విశేష పురోగతి సాధించాయని గణాంకాలు చెబుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు ప్రధాన ఉద్దేశం జమ్మూ కాశ్మీర్ను దేశ ప్రధాన అభివృద్ధి ప్రవాహంలో మరింతగా భాగస్వామ్యం చేయడమేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా భారత రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం, దేశంలోని అన్ని పౌరులకు సమాన హక్కులు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థను గ్రామస్థాయి వరకు బలోపేతం చేయడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందించడం, మహిళలు, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగ పరిరక్షణ కల్పించడం వంటి అంశాలు ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. అలాగే ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని తగ్గించి శాంతి భద్రతలను మెరుగుపరచడం, జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచడం ద్వారా దేశ సమగ్ర అభివృద్ధిలో భాగం చేయడం ఆర్టికల్ 370 రద్దు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేశ ఐక్యతను బలోపేతం చేయడం కోసం రాజ్యాంగాన్ని సవరించాల్సి వచ్చిందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఆర్టికల్ 370 కారణంగా జమ్మూ కాశ్మీర్లో పూర్తిస్థాయిలో అమలు కాలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒకే రాజ్యాంగం అమలు కావాలనే లక్ష్యంతోనే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నామని ప్రధాని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళిగా దేశ సమగ్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజల మద్దతుతోనే రాజ్యాంగ సవరణ జరిగిందని పేర్కొన్న ప్రధాని మోదీ ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని భారత సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని తెలిపారు. हमने संविधान संशोधन किया, हमने देश की एकता के लिए किया. बाबा साहब आम्बेडकर का संविधान 370 की दीवार के कारण जम्मू कश्मीर की तरफ देख भी नहीं सकता था. हम चाहते थे बाबा साहब आम्बेडकर का संविधान हिंदुस्तान के हर हिस्से में लगना चाहिए और इसलिए बाबा साहब को श्रद्धांजलि भी देनी थी, देश की एकता को मजबूत करना था. हमने संविधान संशोधन किया, डंके की चोट पर किया और 370 को हटाया और भारत की सुप्रीम कोर्ट ने भी अब तो उसको मोहर लगा दी है. ఆర్టికల్ 370 రద్దు అనంతరం సాధారణ ప్రజలకు రాజ్యాంగ హక్కులు అందుబాటులోకి వచ్చాయని నివేదికలు పేర్కొంటున్నాయి. మహిళలు ఇతర రాష్ట్రాల వ్యక్తులను వివాహం చేసుకున్నా తమ ఆస్తి హక్కులను కోల్పోకుండా రక్షణ పొందారు. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించే అవకాశం లభించింది. పహాడీ, పదరి, గద్దా బ్రాహ్మణులు, కోలీ వంటి వర్గాలకు కూడా ప్రత్యేక గుర్తింపు లభించిందని విశ్లేషకుల అభిప్రాయం. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కాశ్మీర్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. రహదారుల అభివృద్ధికి 61,528 కోట్లు కేటాయించగా 8,000 కిలోమీటర్లకు పైగా గ్రామీణ రహదారులను నిర్మించారు. అదేవిధంగా 302 కొత్త వంతెనలను నిర్మించారు. జమ్మూ, శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో పలు సొరంగ మార్గాల నిర్మాణం చేపట్టారు. రైల్వే రంగంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబు రైల్వే వంతెన నిర్మాణం పూర్తయింది.
విమానయాన రంగంలో జమ్మూ విమానాశ్రయాన్ని విస్తరించడంతో పాటు రాత్రి విమాన సర్వీసులను కూడా ప్రారంభించారు. దీంతో జమ్మూ కాశ్మీర్లో రవాణా, అనుసంధాన సదుపాయాలు మరింత మెరుగుపడ్డాయి. విద్యారంగంలో కూడా ఆర్టికల్ 370 రద్దు అనంతరం పలు అభివృద్ధి చర్యలు చేపట్టినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. జమ్మూ కాశ్మీర్లో జాతీయ విద్యా విధానం 2020ను అమలు చేయడంతో పాటు 51 కొత్త కళాశాలలు, 3 ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేశారు. ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అదేవిధంగా 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు కాగా, పాలిటెక్నిక్ కళాశాలల్లో అదనపు సీట్లను పెంచారు. పీఎంశ్రీ పథకం కింద 396 పాఠశాలలను అభివృద్ధి చేశారు. పాఠశాలలు మధ్యలో మానేసిన వేలాది మంది విద్యార్థులను తిరిగి విద్యా వ్యవస్థలోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. శ్రీనగర్లో జరిగిన సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ఇంతకుముందు దేశం కోసం రూపొందించిన అనేక పథకాలు, చట్టాల్లో జమ్మూ కాశ్మీర్ మినహా అనే పదాల ప్రస్తావన తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడది గతకాలపు జ్ఞాపకంగా మిగిలిపోయిందని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలు శాంతి ప్రగతి పదంలో ముందడుగు వేస్తుండటంతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైందని, తద్వారా ఈ ప్రాంతాలు స్వయం సమృద్ధ భారత్ కార్యక్రమం ముందంజకు దోహదం చేస్తున్నాయని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో భారత రాజ్యాంగం ఇప్పుడు నిజంగా అమలవుతోందని అన్నారు. ప్రజల మధ్య విభజన గోడలా నిలిచిన ఆర్టికల్ 370 తొలగిపోవడంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. जम्मू कश्मीर में आज सही मायने में भारत का संविधान लागू हुआ है और जिन्होंने अब तक संविधान लागू नहीं किया वे दोषी हैं, गुनहगार हैं। कश्मीर के नौजवानों के, कश्मीर की बेटियों के, कश्मीर के लोगों के गुनहगार हैं। और ये सब कुछ साथियों इसलिए हो रहा है क्योंकि सबको बांटने वाली आर्टिकल 370 की दीवार अब गिर चुकी है. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కాశ్మీర్లో వైద్య, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, పర్యాటకం, ఉపాధి, భద్రత వంటి పలు రంగాల్లో అభివృద్ధి చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 2 ఎయిమ్స్ కేంద్రాలు, 2 క్యాన్సర్ ఆసుపత్రులు ఏర్పాటు చేసినట్లు నివేదిక వెల్లడించింది. అదేవిధంగా 3104 ఆరోగ్య కేంద్రాలు, 270 జన ఔషధి కేంద్రాలు ప్రారంభించారు. నర్సింగ్, పారామెడికల్ సీట్లను పెంచడంతో పాటు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో గృహాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సదుపాయాల విస్తరణకు చర్యలు తీసుకున్నట్లు నివేదిక తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3.35 లక్షల గ్రామీణ ఇళ్లు, 47,040 పట్టణ ఇళ్లకు ఆమోదం లభించింది. అమృత్ పథకం కింద పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించే కార్యక్రమం కొనసాగుతోంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ జల్ జీవన్ మిషన్కు 13,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించగా, వేలాది గ్రామీణ కుటుంబాలకు తాగునీటి కనెక్షన్లు అందించడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశారు. రావి కాలువ ఆధునికీకరణ, వరద నియంత్రణ ప్రాజెక్టుల అమలు వంటి చర్యలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్ ఆర్థికాభివృద్ధిలో పర్యాటకం కీలక రంగంగా మారిందని గణాంకాలు చెబుతున్నాయి. 2024లో 2.36 కోట్ల మంది పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ను సందర్శించగా, వారిలో 65,000 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారు. అమర్నాథ్ యాత్రకు 5.12 లక్షల మంది భక్తులు, వైష్ణోదేవి ఆలయానికి 95 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లు తెలిపింది. కొత్త పర్యాటక సర్క్యూట్ల అభివృద్ధి, సినిమా చిత్రీకరణలకు అనుకూల వాతావరణం కల్పించడం వంటి చర్యలు చేపట్టడంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. స్టార్టప్లకు ప్రోత్సాహం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాల పెంపుతో పాటు మహిళలకు డ్రోన్ శిక్షణ, పర్యాటక రంగంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితుల్లో మెరుగుదల కనిపించిందని పేర్కొంది. ఉగ్రవాద ఘటనలు తగ్గాయని, రాళ్లు రువ్వే సంఘటనలు దాదాపుగా నిలిచిపోయాయని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం పెరగడంతో పాటు శాసనసభ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం లడఖ్ ప్రాంతంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 100% ఆరోగ్య బీమా కవరేజ్ కల్పించడంతో పాటు లేలో వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపింది. ఇంధన రంగంలో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తూ
మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా ఆధునిక విమానాశ్రయం, కొత్త రహదారులు, వంతెనల నిర్మాణం జరిగింది. లడఖ్లో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవడంతో పాటు డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో పరిపాలనా వ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. మౌలిక సదుపాయాల విస్తరణ, రహదారులు, రైల్వేలు, విద్య, వైద్యం, పర్యాటకం, పెట్టుబడులు, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి రంగాల్లో పురోగతి నమోదైందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుబాటులోకి రావడం, రాజ్యాంగబద్ధ హక్కులు, చట్టాల అమలు దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే జమ్మూ కాశ్మీర్, లడఖ్లో కూడా అమలవుతున్నాయని పేర్కొంటోంది. అదే సమయంలో స్థానిక ప్రజల ఆకాంక్షలు, రాజకీయ ప్రతినిధత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం, శాశ్వత శాంతి, సమగ్ర అభివృద్ధి వంటి అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో అభివృద్ధి ఫలాలు ప్రతి పౌరుడికి చేరడం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత పెరగడం, సామాజిక ఆర్థిక ప్రగతి వేగవంతం కావడం రాబోయే కాలంలో కీలకంగా మారనున్నాయి. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం అనే భావనతో జాతీయ సమైక్యతను బలోపేతం చేయడంతో పాటు జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు శాంతి, సుస్థిర అభివృద్ధి, సుపరిపాలన దిశగా మరింత ముందుకు సాగాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ అభివృద్ధి ప్రయోజనాలు జమ్మూ కాశ్మీర్, లడఖ్లలోని ప్రతి వర్గానికి చేరువ చేసేందుకు ఆర్టికల్ 370 రద్దు పూర్తిస్థాయిలో దోహదపడుతోందని చెప్పవచ్చు. ఆర్టికల్ 370 రద్దుకు 7 ఏళ్లు అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన వై. యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె. సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.